రాకాలోకంకి స్వాగతం. ఉగ్రవాదంపై ఎలా పోరాడాలో ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాలి. హమాస్ అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ ఆదమరిచి ఉన్న సమయంలో దాడి చేసింది. వందలాది మందిని చంపింది, చాలామందిని బందీలుగా పట్టుకు వెళ్ళిపోయింది. ఆడ మొగ పిల్ల పాప ముసలి ముతకాని చూడకుండా నిర్దాక్షిణ్యంగా అత్యంత క్రూరంగా హమాస్ హత్య చేసింది. హత్య చేసిన తర్వాత తమ భూతలంలో పాతాళ లోకంలో ఉన్నటువంటి సొరంగాల గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి హమాస్ సృష్టించిన పాతాళ లోకం లాంటి సొరంగాల బైలేన్స్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని బందీలుగా ఉంచింది. దీనికి జవాబుగా ఇజ్రాయెల్ దాడి చేయటం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడి చేసిన రోజున ప్రపంచమంతా ఇజ్రాయెల్ వైపు ఉంది. కానీ నెమ్మదిగా మొత్తం ప్రపంచం ఒక వైపు వచ్చింది. ఇజ్రాయెల్ ఒంటరి అయింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ తన రక్షణ, తన భద్రత, తన ప్రయోజనాల కోసము నిరంతరం పోరాడుతోంది. తెరిపి లేకుండా పోరాడుతోంది. హమాస్ని ధ్వంసం చేయటం దాని లక్ష్యము. హమాస్ యొక్క నెట్వర్క్ మొత్తము ధ్వంసం చేయటము, తన బందీలను కూడా కాపాడుకోవడము ఈ ఇజ్రాయెల్ యొక్క టాప్ టార్గెట్స్. ఇజ్రాయెల్కి ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి వచ్చింది. నిజానికి ఇజ్రాయెల్ ప్రభుత్వము చాలా బలహీనమైనది. అక్కడంతా కూడాను సంకీర్ణ రాజకీయాలు నడుస్తాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండదు. ఒక ప్రధానమంత్రి 6 నెలలు ఉంటే ఒక ప్రధానమంత్రి 8 నెలలు ఉంటాడు. అయినప్పటికీ దేశము గురించి వచ్చేటప్పటికీ అందరూ ఒకటి. కాబట్టి రాజకీయాల నుంచి బలం వస్తుంది. రాజకీయాలకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ యొక్క సైన్యం నుంచి వస్తుంది. ఇజ్రాయెల్ సైన్యానికి ఈ దమ్ము, దిటవు, సత్తా, సత్తువ, శక్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఇజ్రాయెల్ యొక్క సర్వసాధారణ ప్రజానీకం నుంచి వచ్చాయి. ఇజ్రాయెల్ యొక్క సర్వసాధారణ ప్రజానీకం యొక్క దేశభక్తి స్థాయి ఎంత ఉత్తమంగా, ఎంత ఉన్నతంగా ఉందో చెప్పేటటువంటి ఉదాహరణ ఒకటి 2-3 రోజుల క్రితమే జరిగింది. డిసెంబర్ 3వ వారం యొక్క ప్రారంభంలోనే జరిగింది. మనందరికీ తెలుసు, అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయేలీ ప్రజలు ఆదమర్చి ఉన్న సమయంలో, వాళ్ళు అప్రమత్తంగా లేనటువంటి సమయంలో హమాస్ కంచెలను తెగతెంచుకుని హమాస్ గాజా నుంచి దాడి చేశారు. సాధారణమైనటువంటి వ్యక్తుల్ని, నిరపరాధుల్ని, కొందరు హమాస్ గాజాని సమర్థించే వ్యక్తుల్ని కూడా రేపు చేయటము, హత్య చేయటము, వాళ్ళని నగ్నంగా వాళ్ళ శవాలని ఊరేగించటము, ఆ తరువాత సైనికులను కూడా పట్టుకెళ్ళటము, కొందరు బందీలను కూడా తీసుకెళ్లారు, కొందరిని హాస్టేజెస్గా పట్టుకుని తీసుకెళ్లారు. ఈ హాస్టేజెస్లో అనేక మంది ఉన్నారు. అందులో ఒక కుర్రవాడు ఉన్నాడు, అతని పేరు యోటామ్. అతనికి 28 ఏళ్ళు. 28 ఏళ్ల యోటామ్, అతనితో పాటు మరొక 2 యూదులు, యువకులు, ఒకతని పేరు సమర్ తలాల్కా, ఇంకొకతని పేరు ఆలోన్ షమ్రీజ్. వీళ్ళిద్దరిని కూడాను అపహరించి తీసుకెళ్లిన తర్వాత ఒక చోట వాళ్ళని దాచిపెట్టారు. ఆ ప్రాంతంలో డిసెంబర్ బహుశా 10-11 సమయంలో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇజ్రాయేలీ సైన్యము ఆ స్థావరం పైన యుద్ధం చేసింది. గోలానీ ట్రూప్ అని ఉంటుంది, ఇజ్రాయెల్కి చెందింది. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి దాడి చేశారు. ఈ దాడిలో హమాస్ కకావికలైపోయింది. హమాస్కి సంబంధించినంత వరకు అసలు లోపల ఎవరైనా శరణార్థులు ఉన్నారా అనేది తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ ఒక ట్రైన్డ్ కుక్ అని పంపించారు. దానికి కెమెరాని మౌంట్ చేసి పెట్టి పంపించారు. ఆ కెమెరా ఉన్నటువంటి కుక్క లోపలికి, ఆ సొరంగం లోపలికి వెళ్ళిన తర్వాత అది మొత్తం ఆ కెమెరా ద్వారా ఇదంతా కూడాను డేటా అది కలెక్ట్ చేసింది. అయితే అప్పటికప్పుడు ఆ డేటాని చూడగలిగే వ్యవస్థ ఇజ్రాయేలీ సైన్యం దగ్గర లేదు. అది సెంట్రల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళింది. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పట్టింది. ఇది లోపలికి వెళ్ళగానే హమాస్ ఉగ్రవాదుల కుక్కని చంపేశారు. కుక్క చచ్చిపోయింది, కానీ కుక్క శరీరం మీద మౌంట్ చేసిన కెమెరా చాలా డీటెయిల్స్ అవన్నీ కూడా కెమెరా కలెక్ట్ చేస్తూ వచ్చింది. అవన్నీ కూడా హెడ్ క్వార్టర్కి వెళ్ళినాయి. అక్కడ పోరాడుతున్నటువంటి సైనికులకు వెళ్ళలేదు. అక్కడి నుంచి వీళ్ళకి సమాచారం రాలేదు. ఈ సమయంలోనే హమాస్ సైనికులందరూ పారిపోయినప్పుడు 3 యువకులు బయటకు పరిగెత్తుకొచ్చి ఇజ్రాయేలీ భాషలో, అంటే యూదు భాషలో, మమ్మల్ని కాపాడండి, మేము యూదులము అన్నావు. ఆ 3 ఒకరు యోటాం, మనం ఇందాక చెప్పుకున్నది, రెండోది సమర్ తలాల్కా, మూడవది అలోన్ షమ్రీజ్.
వీళ్ళు ముగ్గురు కూడాను చేతితోటి వాళ్ళు తెల్ల జెండాలు ఊపుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇజ్రాయేలీలో మాట్లాడుతున్నారు. యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో సైనికుల ముందు పెద్ద డైలమా ఉంది. వీళ్ళు యూదులా కాదా తెలియదు, వీళ్ళు యూదుల వేషంలో వచ్చినటువంటి హమాస్ ఉగ్రవాదులా తెలియదు, వాళ్ళ దగ్గర అసలు ఏమున్నాయి, బాంబులు ఉన్నాయా తెలియదు, వాళ్ళని సోదా చేసే సమయం లేదు, వాళ్ళు దగ్గరకు వస్తున్నారు, ఏం చేయాలి? ఆ సమయంలో యూదు సైనికులు ముందు వెనుక ఆలోచించకుండా తెల్ల జెండా చూపుతున్నప్పటికీ ముగ్గురిని చంపేశారు. ఈ ముగ్గురిలో 28 ఏళ్ల యోతాం కూడా ఒకడు. ఈ యోతాం చనిపోయిన తరువాత ఇజ్రాయెల్లో అంతర్జాతీయంగా కూడా చాలా అప్రతిష్ట వచ్చింది. చాలామంది విమర్శించారు. ఏమని విమర్శించారంటే, వాళ్ళు తెల్ల జెండా చూపుతున్నారు, యూదు భాషలో మాట్లాడుతున్నారు, అయినప్పటికీ కూడాను కాల్చి చంపేశారు అని చెప్పి రకరకాల స్టేట్మెంట్స్ వచ్చినాయి. సైన్యం కూడా క్షమాపణలు, సంజాయిషీలు రకరకాలుగా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే యూదు ప్రజలు, చనిపోయింది యూదు ప్రజలు కాబట్టి కొంత రియాక్షన్ వచ్చింది, చాలా గట్టి రియాక్షన్ వచ్చింది. ఈ సమయంలో ఈ యోతాం యొక్క తల్లి, ఆమె పేరు ఐరిస్ హైమ్, ఈవిడ సైన్యానికి ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. ఈ బహిరంగ లేఖలో ఆమె, మీరు ఆ సమయంలో చేసిన పని సరైనది, చనిపోయింది నా కొడుకైనప్పటికీ, నా కొడుకు చనిపోవడం నాకు దుఃఖం అనిపించినప్పటికీ మీరు ముందుకు వెళ్ళండి, యుద్ధం చేయండి, మీ యుద్ధానికి నేను బాసటగా ఉంటాను, మీరు చేసిన పనిని నేను తప్పుగా భావించను, మీ యుద్ధం కొనసాగించండి, శత్రువు ఎవరు కనిపిస్తే వాళ్ళపైన దాడి చేయండి, శత్రువుని ఖతం చేయటం కోసమే ఈ పోరాటాన్ని చేయండి, దీని గురించి మీరు పెద్దగా ఆలోచించనక్కర్లేదు అని చెప్పి ఆమె ఒక లేఖ రాసింది. ఇజ్రాయేలీ సైన్యానికి, ముఖ్యంగా తన కుమారుణ్ణి చంపినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరిట ఈ లేఖ రాసింది. మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎందుకంటే మీ ప్రాణాలు కాపాడబడితే మా అందరి ప్రాణాలు కాపాడబడతాయి, కాబట్టి దీనికోసం నా కుమారుణ్ణి ఆహుతి ఇవ్వడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి ఆ ఐరిస్ హైమ్ అనే తల్లి లేఖ రాసింది. లేఖ రాయడమే కాదు, యుద్ధము పూర్తయిపోయిన తరువాత, శత్రువు పూర్తిగా మట్టు పెట్టడం జరిగిన తరువాత, మీరు విజయులై తిరిగి వచ్చిన తరువాత మీరు మా ఇంటికి రండి, మీకు స్వాగతం, మిమ్మల్ని నేనేమి అనను, నా భర్త, అతని పేరు రవీవ్, అతను ఏమనడు, నా కుమార్తె నోయా ఏమనదు, నాకున్నటువంటి రెండవ కొడుకు అయినటువంటి తోవాల్ అతను కూడా ఏమీ అనడు, మేమందరము మిమ్మల్ని పూలమాలలతో స్వాగతిస్తాం, ఎందుకంటే మీరు చేసినటువంటి పని నాకు వ్యక్తిగతంగా నష్టం కావచ్చును, కానీ ఇది దేశం కోసం మీరు చేశారు, దేశం కోసం నా కుమారుడు ఈ రకంగా చనిపోవడం కాస్త బాధే అయినా కూడా దేశానికి నేను ఒక సమిధగా అతన్ని అర్పించాను అని చెప్పి ఆ తల్లి ఐరిస్ హైమ్ లేఖ రాసింది. ఆ బహిరంగ లేఖ సైనికులకు పంపింది. మీరు మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించింది. మిమ్మల్ని ఎవరో ఏమీ అనము, మీ చేసినటువంటి పని సరైనది, ఇదే పని చేయాలి అని చెప్పి ఆమె అన్నదన్నమాట. సర్వసాధారణ పౌరుల స్థాయి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఆ జాతి ఉంటుంది. మన దేశంలో కూడాను మన విమానాన్ని కాందహార్కి అపహరించుకుని తీసుకువెళ్ళినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్యాసింజర్ల కుటుంబ సభ్యులు ఏకంగా ప్రభుత్వపు బ్రీఫింగ్ జరుగుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లోకి వచ్చేసేసి ఎంత హడావిడి చేశారో, దేశం ఏమైనా పర్వాలేదు, ముందు మా బంధువుల్ని తీసుకుని రండి అని చెప్పి ఏ రకంగా పోరాడారో, ఏ రకంగా దేశము చాలా కష్టపడి పట్టుకున్నటువంటి 5-6 ఉగ్రవాదుల్ని వదిలిపెట్టవలసి వచ్చిందో, ఆ ఒక్క చర్య వల్ల ఉగ్రవాద వ్యతిరేక పోరాటం 20 ఏళ్ళు ఎలా వెనక్కి వెళ్ళిందో మనందరికీ తెలుసు. సర్వసాధారణ పౌరుల దేశభక్తి స్థాయి ఇజ్రాయెల్లో ఎలా ఉందో ఐరిస్ హైమ్ రాసినటువంటి ఈ లేఖ తెలియజేస్తోంది. నిజానికి ఈ లేఖ మనందరికీ ఆదర్శం కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.